హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. తద్ది రోజు అయితే నేను పాల తాలికలు చేసుకుంటున్నా. చూడండి, చాలా చాలా బాగుంటాయి. నేను 2 గ్లాసుల పిండి అయితే తీసుకున్నానండి. కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేసుకున్నా. కొంచెం బెల్లం కూడా వేసుకున్నానండి. నీళ్ళు అయితే బాగా మరిగించుకొని పోసుకుంటున్నా. చూడండి, ఇలాగైతే పోసుకొని కలుపుకోవాలండి. గట్టిగా ముద్దలా కలిపేసుకోవాలి. చూడండి, చపాతీ ముద్దలాగా అయితే కలుపుకున్నాం కదా. ఇప్పుడు సగ్గుబియ్యం అయితే వేసుకున్నానండి. ఒక బౌలు నానబెట్టుకున్నాయి. చూడండి, ఇలాగ వాటర్ మనకి ఎన్ని కావాలో అన్నీ కూడా పోసుకుని బాగా మరిగించుకోండి. బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే కలుపుతూ ఉండండి. బాగా కుక్ అవుతాయి. ఈ లోపడైతే మనం మరిగించుకున్న నీళ్ళు అయితే పోసుకున్నాం కదా. బెల్లం పొడిని కూడా వేసుకున్నాం కదా. ఇలా అయితే కలిపేసుకోవాలండి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోండి. బాగా కలిపిన తర్వాత చూడండి, సగ్గుబియ్యం నీళ్ళు అయితే కొంచెం పోసుకోండి. చపాతీ ముద్దలాగా అయిన తర్వాత జిగురు బాగా ఉంటుందండి. పాములు అయితే అస్సలు విడిపోవు. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి. ఫటాఫట్ ధనాధన్నని. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే బాగా కలిపేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, జిగురు కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే చూడండి, బాగా కుక్ అయిపోయినాయి సగ్గుబియ్యం. పాలు అయితే పోసేసుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, పాలు అయితే లేకపోతే ఇలా ప్యాకెట్లు అయితే తెచ్చేసుకోండి. ఇలా పోసేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీ అండి. పాల తాలికలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రసాదం కింద వినాయకుడికి అయితే పెట్టుకుందామండి. ఈరోజు కుడుముల తద్ది కదా, అందుకని ఇలా అయితే చేసుకుంటున్నానండి. కుడుములు చేసేసుకున్న తర్వాత చూడండి, పాలు అయితే బాగా మరిగిపోయినాయండి. సగ్గుబియ్యం కూడా మరిగినాయి. ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి పెద్ద దాంట్లోకి, చిన్న గిన్నె అయ్యిందని. ఇప్పుడు పిండి అయితే కలిపేసుకొని చెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే పొడి పిండి, బియ్యపు పిండి అయితే ఇలా చేసేసుకోండి పాముల్లాగా. నేనైతే ముడి బియ్యం పిండేనండి మిల్లికి పట్టించుకున్నదే. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, బియ్యం అయితే శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని మిల్లికి అయితే పట్టించుకోండి ఫ్రెండ్స్. దేవుడికి చేసుకునే కదా, అందుకని చెప్తున్నా నేను. చూడండి, ఇలా బాల్స్ లాగా అయితే తీసుకుని చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, 2 స్పూన్ల పిండి చూడండి పాలు పోసుకుని ఇలా కలిపేసుకోండి ఫ్రెండ్స్ స్మూత్గా. చూడండి, పాములు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి కదా. అన్నీ వేసేసుకుందామండి. పెద్ద బౌల్ అయితే పెట్టుకున్నాను నేను. ఇందాక చిన్నదయింది, అందుకని చూపిస్తున్నానండి మీకు. పాలు అది పొంగొచ్చినా అది పైకి రాకుండా ఉంటాయి కదండి, అందుకని పెద్దదే పెట్టుకోండి. చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి కదా. మనం కలిపింది పాలు పోసి వరిపిండి కలుపుకున్నాం కదా, అదైతే పోసి తిప్పేసుకోండి. దేనికి అనుకుంటున్నారా? చిక్కగా ఉంటుందండి. చాలా టేస్టీ కూడా, సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఒక 10 నిమిషాలు అయితే ఉడకపెట్టేసుకోండి. ఈ లోపలైతే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు అన్నీ నెయ్యి అయితే చూడండి ఎంత పోసేసానో, ఫుల్గా పోసేసానండి. అసలు చాలా టేస్టీ కదండి. చూడండి, ఇప్పుడైతే కిస్మిస్లు లాస్ట్లో వేసుకోవాలండి, గమ్ముని వేగిపోతాయి కదా. బాదామి, జీడిపప్పు, కిస్మిస్ ఫుల్గా నెయ్యి చూడండి ఎంత పోసానో. నేనైతే ఒక పావు పోసానండి టేస్ట్ కోసం. చాలా చాలా బాగుంది. ఇంక అసలు మనకు కావాలితే అంత వేసుకోవచ్చండి, కావాలితే కొంచెం వేసుకోవచ్చు. యాలక్కి పొడి అయితే వేసేసుకుంటున్నా. చూడండి, ఆ నెయ్యిలోంచి అయితే మీకు ఎంత కావాలితే అంతా వేసుకోవచ్చండి. అందులోంచి పప్పులన్నీ దేవేసుకుని పోసేసుకోవచ్చు అండి. నెయ్యి అయితే అడుగునే ఉండిపోతుంది. మనకి ఎంత కావాలితే అంతే వేసుకోవచ్చు. ఇప్పుడైతే బెల్లం అండి పక్కనే పానకం పెట్టేసుకున్నానండి. వడపోసేసుకుని బాగా తీగపాకం రానివ్వాలండి. పానకం అయితే లైట్ తీగపాకం అండి. ఇందులో అయితే పోసేసుకుందాం. బాగా కలిపేసుకుందామండి పర్ఫెక్ట్గా. టేస్ట్ అయితే చూసి మళ్ళీ చూడండి, ఫుల్గా అయితే వేసేసుకున్నాను. నెయ్యి కూడా పోసేసానండి. చాలా టేస్టీగా ఉంటుంది కదా, హెల్త్కి కూడా మంచిదని. దేవుడి ప్రసాదం కదా, ఫుల్గా వేసుకోవాలండి అన్నీ కూడా. చూడండి, పర్ఫెక్ట్గా అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ అయితే దేవుడికి అయితే తీసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దేవుడికి అయితే తీసేసుకున్నాం కదా. దేవుడి కాడైతే పెట్టేసుకుందామండి. ఈరోజు కుడుములు తద్దండి.
పాల తాలికలు, కుడుములు అయితే చేసేసుకున్నా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.